హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ థర్డ్ చాప్టర్ 3.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, ఫార్మ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ and find their solutions graphically. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ ని గ్రాఫ్ రూపంలో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ 10 students of class 10 took part in a mathematics quiz. ఆ 10th class లో 10 students mathematics quiz లో పార్టిసిపేట్ చేశారు. If the number of girls is 4 more than the number of boys. Number of boys కంటే number of girls 4 members ఎక్కువ ఉన్నారు. Find the number of boys and girls who took part in the quiz. ఆ క్విజ్ లో పార్టిసిపేట్ చేసిన బాయ్స్ ని గర్ల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ గర్ల్స్ ని x అనుకుందాం. లెట్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు x. నెంబర్ ఆఫ్ బాయ్స్ ని y అనుకుందాం. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు y. క్విజ్ లో టోటల్ గా 10 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. టోటల్ 10 స్టూడెంట్స్ పార్ట్ ఇన్ ఏ క్విజ్. ఈ 10 స్టూడెంట్స్ లో గర్ల్స్ బాయ్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ x, నెంబర్ ఆఫ్ బాయ్స్ y. x ప్లస్ y ఈక్వల్ టు 10. బాయ్స్ గర్ల్స్ మొత్తం కలిపి 10 మెంబర్స్. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ గర్ల్స్ బాయ్స్ కంటే 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారని ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 4 more than number of boys. నెంబర్ ఆఫ్ గర్ల్స్ x అనుకున్నాం. x ఈక్వల్ టు, సో బాయ్స్ కంటే 4 మెంబర్స్ ఎక్కువ కాబట్టి నెంబర్ ఆఫ్ బాయ్స్ y. yకి 4 యాడ్ చేయాలి ప్లస్ 4. x అలానే రాద్దాం. x ఈక్వల్ టు రైట్ సైడ్ y ఉంది. ఇక్కడ ఉండే y లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే -y అవుతుంది. -y ఈక్వల్ టు, ఆల్రెడీ రైట్ సైడ్ 4 ఉంది, 4. x మైనస్ y ఈక్వల్ టు 4 సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ కి సెకండ్ ఈక్వేషన్ కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సొల్యూషన్స్ ని గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ x ప్లస్ y ఈక్వల్ టు 10. ఈ ఈక్వేషన్ కి ఒక బాక్స్ రిప్రజెంట్ చేయాలి. x ప్లస్ y ఈక్వల్ టు 10. సో ఇక్కడ నుంచి y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y ఈక్వల్ టు రైట్ సైడ్ 10 ఉంది, ప్లస్ x రైట్ సైడ్ మీద -x అవుతుంది, -x. ఇప్పుడు x ప్లస్ y ఈక్వల్ టు 10 ఈ ఈక్వేషన్ కి x, y పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. x వాల్యూ మనకి ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. నేను 5 తీసుకుంటున్నా. x ఈక్వల్ టు 5 అయితే y వాల్యూ 10 మైనస్ x. 10లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 5. y వాల్యూ కూడా 5కి ఈక్వల్ అయింది. సో xy వాల్యూస్ 5, 5. నెక్స్ట్ x వాల్యూ 4 తీసుకుంటా. x ఈక్వల్ టు 4. y వాల్యూ 10 మైనస్ x. x వాల్యూ 4 కాబట్టి 10లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 6. y వాల్యూ 6. xy ఇప్పుడు 4, 6. నెక్స్ట్ x వాల్యూ 6 తీసుకుంటున్నా. అప్పుడు y వాల్యూ 10లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 4. y వాల్యూ 4. 6, 4. ఇప్పుడు మనం ఈ 3 పాయింట్స్ ని గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలి. ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. x యాక్సిస్ ఇలా ఉంది. ఇప్పుడు మనం ఈ 3 పాయింట్స్ ని ఈ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ x, y ఈక్వల్ టు 5, 5.
ఇప్పుడు నేను ఈ గ్రాఫ్లో స్కేల్ని ఎక్స్ యాక్సిస్లో 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నాను. సో ఇక్కడ 0 నుంచి 1 వరకు 1 సెంటీమీటర్, ఇలా 1 సెంటీమీటర్ డిస్టెన్స్ని 1 యూనిట్గా తీసుకున్నాను. వై యాక్సిస్లో కూడా 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నా. సో కాబట్టి 0 నుంచి 1, 2, 3 ఇలా నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం 5,5 పాయింట్ని రిప్రజెంట్ చేద్దాం. సో ఎక్స్ యాక్సిస్ మీద 5 ఇక్కడ ఉంది, వై యాక్సిస్ మీద 5 ఇక్కడ ఉంది. ఈ రెండిటికి ఎదురుగా 5,5. సో ఈ పాయింట్ 5,5. ఎక్స్ యాక్సిస్ పైన 4 ఇక్కడ ఉంది, వై యాక్సిస్ మీద 6 ఇక్కడ ఉంది. 6 ఎదురుగా ఇక్కడ వస్తుంది. సో 4,6. ఎక్స్ యాక్సిస్ లో 4, వై యాక్సిస్ పైన 6. 4,6 పాయింట్ ఇక్కడ వస్తుంది. 4,6. నెక్స్ట్ వన్ 6,4. ఎక్స్ యాక్సిస్ మీద 6 యూనిట్స్ డిస్టెన్స్, వై యాక్సిస్ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్. సో 6,4 ఇక్కడ ఉంది. 6,4. ఇప్పుడు మనం ఈ 3 పాయింట్స్ ని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేయాలి. ఈ స్ట్రైట్ లైన్ x + y = 10 అనే లీనియర్ ఈక్వేషన్. x + y = 10. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ x - y = 4. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకుని ఒక బాక్స్ డ్రా చేద్దాం. x - y 4. x - y = 4. ఈ ఈక్వేషన్ నుండి x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x = రైట్ సైడ్ 4 ఉంది, -y రైట్ సైడ్ మీద +5. ఇప్పుడు ఒక టేబుల్ ఫామ్ చేద్దాం. ఇప్పుడు x - y = 4 ఈ ఈక్వేషన్ కి xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. y వాల్యూని 1 గా తీసుకుంటా. x = 4 + y ఉంది, y వాల్యూ 1 అయితే 4 కి 1 యాడ్ చేస్తే 5, x వాల్యూ 5. పాయింట్ 5,1. నెక్స్ట్ y వాల్యూ 2 తీసుకుంటా. సో y = 2 అయితే 4 కి 2 యాడ్ చేస్తే 6, x వాల్యూ 6, 6,2. నెక్స్ట్ y వాల్యూ 3 తీసుకుంటా. 4 కి 3 యాడ్ చేస్తే 7, x, y 7,3. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ని ఈ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ వన్ 5,1. x యాక్సిస్ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ నుంచి 1 యూనిట్ డిస్టెన్స్. 5,1 ఇక్కడ ఫామ్ అవుతుంది. 5,1. నెక్స్ట్ వన్ 6,2. 6 ఇక్కడ ఉంది x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీద 2 ఉంది. ఈ రెండు పాయింట్స్ ఇక్కడ ఇవి రెండు ఇక్కడ మీట్ అవుతాయి. 6,2. నెక్స్ట్ వన్ 7,3. x యాక్సిస్ మీద 7 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ మీద 3 యూనిట్స్ డిస్టెన్స్. 7,3 ఇక్కడ ఫామ్ అవుతుంది. 7,3. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ను కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ జాయిన్ చేస్తాను. ఈ స్ట్రైట్ లైన్ నేమ్ x - y = 4. x - y = 4. ఈ రెండు స్ట్రైట్ లైన్స్ మనకి 7,3 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ 7,3. ఫ్రమ్ ద గ్రాఫ్ సొల్యూషన్ 7,3. సో ఈ గ్రాఫ్ ప్రకారం ఈ రెండు స్ట్రైట్ లైన్స్ 7,3 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. 7 నెంబర్ ఆఫ్ గర్ల్స్ ని ఇండికేట్ చేస్తుంది, 3 నెంబర్ ఆఫ్ గర్ల్స్. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ = 7, నెంబర్ ఆఫ్ బాయ్స్ = 3. నెక్స్ట్ వన్ ఫస్ట్ రోమ్ అండ్ సెకండ్ వన్. 5 pencils and 7 pens together cost 50 rupees. 5 pencils, 7 pens ఈ రెండు కలిపి కాస్ట్ 50 rupees. Whereas 7 pencils and 5 pens together cost 46 rupees. 7 pencils, 5 pens ఇవి రెండు కలిపి 40 rupees కాస్ట్ పడుతుంది. Find the cost of 1 pencil
and that of 1 pen. 1 pencil cost, 1 pen cost ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లంలో ఒక పెన్సిల్ కాస్ట్ x అనుకుందాం, పెన్ కాస్ట్ y అనుకుందాం. లెట్ 1 pencil cost equal to x, 1 pen cost equal to y. By problem 5 pencils 7 pens రెండు కలిపి 50 rupees. 5 pencils and 7 pens cost equal to 50 rupees. 5 pencils అంటే ఈచ్ పెన్సిల్ కాస్ట్ x కాబట్టి 5 pencils కాస్ట్ 5x ప్లస్ 1 పెన్ కాస్ట్ y అయినప్పుడు 7 pens కాస్ట్ 7 into y 7y ఈక్వల్ టు 50 rupees. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ 7 pencils and 5 pens కాస్ట్ 46 rupees. 7 pencils and 5 pens cost equal to 46 rupees. Each pencil cost x అయినప్పుడు 7 pencils cost 7 into x plus each pen cost y అయినప్పుడు 5 pens cost 5 into y 5y equal to 46. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ 2 ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ని గ్రాఫ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 5x ప్లస్ 7y ఈక్వల్ టు 50. ఈ ఈక్వేషన్ లో y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 7y ఈక్వల్ టు రైట్ సైడ్ 50 ఉంది, ప్లస్ 5x రైట్ సైడ్ మూవ్ అయితే మైనస్ 5x. y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. y ఈక్వల్ టు 50x మైనస్ 5x. 7 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై 7. ఇక్కడ xy వాల్యూ సంబంధించి ఒక టేబుల్ డ్రా చేశాను. x వాల్యూ 3 తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y ఈక్వేషన్ y ఈక్వల్ టు 50 మైనస్ 5x బై 7. y ఈక్వల్ టు 50 మైనస్ 5x డివైడెడ్ బై 7. సో x వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్లో. 50 మైనస్ 5 into x value 3 by 7. 50 minus 5 into 3 15 by 7. 50 లో 15 సబ్ట్రాక్ట్ చేస్తే 35 divided by 7. 7 1 7, 7 5 35. 5 by 1 అంటే 5. y వాల్యూ 5 కి ఈక్వల్ అయింది. y వాల్యూ 5. సో x, y 3, 5. నెక్స్ట్ x వాల్యూ 10 తీసుకుంటున్నా. y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y ఈక్వల్ టు 50 మైనస్ 5x బై 7. x ప్లస్ లో 10 సబ్స్టిట్యూట్ చేయాలి. 50 మైనస్ 5 ఇంటూ 10 బై 7. 50 మైనస్ 5 ఇంటూ 10 50 బై 7. 50లో 50 సబ్ట్రాక్ట్ చేస్తే 0. 0 బై 7 అంటే 0. y వాల్యూ 0. x, y 10, 0. ఇక్కడ నేను x వాల్యూస్ ఈ y వాల్యూ ఇంటీజర్ వచ్చేలాగా చూజ్ చేసుకుంటున్నా. x వాల్యూ 1, 2 ఇలా నెంబర్స్ తీసుకుంటే ఇక్కడ y వాల్యూ ఫ్రాక్షన్ నెంబర్ వస్తుంది. ఫ్రాక్షన్ నెంబర్ వచ్చినప్పుడు మనకి గ్రాఫ్లో రిప్రజెంట్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. సో అందుకనే నేను y వాల్యూ ఇంటీజర్ వచ్చేలా x వాల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ x వాల్యూ -4 తీసుకుంటా. x వాల్యూ -4, y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y ఈక్వల్ టు 50 మైనస్ 5x బై 7. 50 మైనస్ 5 ఇంటూ x వాల్యూ -4 డివైడెడ్ బై 7. 50 మైనస్ 5 ఇంటూ -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 4 20 డివైడెడ్ బై 7. 50కి 20 యాడ్ చేస్తే 70 డివైడెడ్ బై 7.
7 1s 7, 7 10s 70, 10 by 1 అంటే 10, y వాల్యూ 10, x, y మైనస్ 4, 10. ఇప్పుడు ఈ xy వాల్యూస్ని ఈ గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. x యాక్సిస్ మీద స్కేల్ 1 సెంటీమీటర్ 1 యూనిట్గా తీసుకున్నాను. సో 0 1 2 3 నెంబర్స్ ఇలా ఇంక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ y యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ డిస్టెన్స్ 1 యూనిట్గా తీసుకున్నాను. y యాక్సిస్ మీద కూడా 0 1 2 3 నెంబర్స్ ఇలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని ఈ గ్రాఫ్లో లొకేట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ 3, 5. x యాక్సిస్ మీద 3 యూనిట్స్ డిస్టెన్స్ 3 ఇక్కడ ఉంది. y యాక్సిస్ మీద 5 యూనిట్స్ డిస్టెన్స్ ఇక్కడ ఉంది. ఇవి రెండు ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ పాయింట్ 3, 5. నెక్స్ట్ వన్ 10, 0. x యాక్సిస్ మీద 10 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ 0 కాబట్టి 10, 0. నెక్స్ట్ వన్ -4, 10. x యాక్సిస్ మీద -4 యూనిట్స్ డిస్టెన్స్, ఇక్కడ -4 ఉంది. y యాక్సిస్ మీద 10 యూనిట్స్ డిస్టెన్స్, 10 ఇక్కడ ఉంది. సో -4, 10 ఇక్కడ మీట్ అవుతాయి. ఈ పాయింట్ -4, 10. ఇప్పుడు మనం ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. Five x plus 7y equal to 50. 5x plus 7y equal to 50. Next second equation 7x plus 5y equal to 46. ఈ ఈక్వేషన్ లో y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 5y equal to రైట్ సైడ్ 46 ఉంది, ప్లస్ 7x రైట్ సైడ్ మీద -7x, y equal to 46 minus 7x, 5 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై 5. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి xy పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ x వాల్యూ 8 తీసుకుంటున్నా, 8. y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y ఈక్వల్ టు ఈక్వేషన్ 46 minus 7x by 5, 46 minus 7 ఇంటూ x వాల్యూ 8 తీసుకోవాలి, 8 by 5 equal to 46 minus 7 into 6, 56 by 5. 46 లో 56 సబ్ట్రాక్ట్ చేస్తే -10 by 5. 5 1s 5, 5 2s 10, -2 by 1 అంటే -2, y వాల్యూ -2, x, y 8, -2. నెక్స్ట్ x వాల్యూ 3 తీసుకుంటున్నా. y వాల్యూ 46 minus 7x by 5, 46 minus 7 ఇంటూ x వాల్యూ 3 తీసుకోవాలి, 3 by 5 ఈక్వల్ టు 46 minus 7 into 3, 21 by 5 ఈక్వల్ టు 46లో 21 సబ్ట్రాక్ట్ చేస్తే 25 by 5, 5 1s 5, 5 5s 25, y వాల్యూ 5. y వాల్యూ 5, x, y 3, 5. నెక్స్ట్ x వాల్యూ -2 తీసుకుంటున్నా. y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y ఈక్వల్ టు 46 minus 7x by 5, 7 ఇంటూ x వాల్యూ -2 by 5, 46 minus into minus plus 7 into 4, 14 by 5. 46 కి 14 యాడ్ చేస్తే 60 by 5, 5 1s 5, 5 1s 5, 6లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 1 తర్వాత 0 అంటే 10, 5 2s 10, 12 by 1 అంటే 12, y వాల్యూ 12, -2, 12. x, y ఈ 3 పాయింట్స్ని ఇక్కడ గ్రాఫ్లో లొకేట్ చేద్దాం. ఫస్ట్ వన్ 8, -2. x యాక్సిస్ మీద 8 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ మీద -2,
ఇక్కడ ఉంది 8, -2. నెక్స్ట్ వన్ 3, 5. x యాక్సిస్ మీద 3 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ మీద 5, 3, 5. నెక్స్ట్ వన్ -2, 12. x యాక్సిస్ మీద -2 ఇక్కడ ఉంది, y యాక్సిస్ మీద 12 ఇక్కడ ఉంది. -2, 12 ఇక్కడ లొకేట్ చేయాలి. -2, 12. ఇప్పుడు 8, -2, 3, 5, -2, 12 ఈ 3 పాయింట్స్ ని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ జాయిన్ చేద్దాం. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నేమ్ 7x + 5y = 46. ఈ రెండు స్ట్రైట్ లైన్స్ 3, 5 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఫ్రమ్ గ్రాఫ్ లైన్స్ క్రాస్ ఈచ్ అదర్ అట్ 3, 5. సో గ్రాఫ్ లో ఈ రెండు లైన్స్ 3, 5 పాయింట్ దగ్గర క్రాస్ అయినాయి. సో ఇక్కడ x కోఆర్డినేట్ 3. మనం ప్రాబ్లంలో x వాల్యూని కాస్ట్ ఆఫ్ పెన్సిల్ గా తీసుకున్నాం. కాస్ట్ ఆఫ్ పెన్సిల్ = 3 రూపీస్. y కోఆర్డినేట్ 5కి ఈక్వల్ అయింది. ప్రాబ్లంలో yని కాస్ట్ ఆఫ్ పెన్ గా తీసుకున్నాం. కాస్ట్ ఆఫ్ పెన్ = 5 రూపీస్. నెక్స్ట్ వన్ సెకండ్ రోమన్. ఈ ప్రాబ్లంలో రేషియోస్ a1/a2, b1/b2, c1/c2 ఈ 3 రేషియోస్ కంపారిజన్ చేయాలి. నెక్స్ట్ అలానే ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా, ఈ రెండు ఈక్వేషన్స్ ప్యారలల్ గా ఉన్నాయా లేదా, ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కోఇన్సిడెన్స్ అవుతున్నాయా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. గివెన్ ఈక్వేషన్ 5x - 4y + 8 = 0. కంపేరింగ్ విత్ a1x + b1y + c1 = 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేద్దాం. a1 ప్లేస్ లో 5 ఉంది, a1 = 5. b1 ప్లేస్ లో -4 ఉంది, b1 = -4. c1 ప్లేస్ లో 8 ఉంది, c1 = 8. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ రాద్దాం. 7x + 6y - 9 = 0. కంపేరింగ్ విత్ a2x + b2y + c2 = 0. ఈ సెకండ్ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేద్దాం. a2 ప్లేస్ లో 7 ఉంది, a2 = 7. b2 ప్లేస్ లో +6 ఉంది, b2 = 6. c2 ప్లేస్ లో కాన్స్టాంట్ -9 ఉంది, c2 = -9. ఇప్పుడు మనం ఈ 3 రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రేషియో a1/a2 = a1 వాల్యూ 5 డివైడెడ్ బై a2 వాల్యూ 7. a1/a2 వాల్యూ 5/7. నెక్స్ట్ సెకండ్ రేషియో b1/b2 = b1 వాల్యూ -4 డివైడెడ్ బై b2 వాల్యూ 6. 4 ని 6 ని 2 తో డివైడ్ చేద్దాం. 2 2s 4, 2 3s 6 = -2/3. నెక్స్ట్ థర్డ్ రేషియో c1/c2. c1 వాల్యూ 8 డివైడెడ్ బై c2 వాల్యూ -9. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a1/a2 వాల్యూ b1/b2 వాల్యూ ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కాలేదు. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి ఒకే సొల్యూషన్ ఉంటుంది, అంటే యూనిక్ సొల్యూషన్. నెక్స్ట్ అలానే ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్
ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. హన్స్ దీస్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ and lines cross each other at one point. Next one, second one. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి రేషియోస్ కంపారిజన్ చేయాలి. గివెన్ ఈక్వేషన్స్ రాద్దాం. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ 9x plus 3y plus 12 equal to 0. Comparing with a1x plus b1y plus c1 equal to 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేయాలి. a1 ప్లేస్ లో 9 ఉంది. a1 వాల్యూ 9. నెక్స్ట్ b1 ప్లేస్ లో 3 ఉంది. b1 ఈక్వల్ టు 3. c1 అంటే కాన్స్టాంట్ టర్మ్. ఈ ఈక్వేషన్ లో కాన్స్టాంట్ టర్మ్ ప్లస్ 12. c1 ఈక్వల్ టు 12. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ రాద్దాం. 18x ప్లస్ 6y ప్లస్ 24 ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. కంపేరింగ్ విత్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేయాలి. a2 అంటే x కోఎఫిషియంట్. ఈ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ 18 ఉంది. a2 ఈక్వల్ టు 18. నెక్స్ట్ y కోఎఫిషియంట్ b2. y కోఎఫిషియంట్ 6 ఉంది. b2 ఈక్వల్ టు 6. c2 అంటే కాన్స్టాంట్ టర్మ్ 24. c2 ఈక్వల్ టు 24. ఫస్ట్ రేషియో a1 by a2 is equal to a1 value 9 divided by a2 value 18. 9 ని 18 ని 9 తో డివైడ్ చేద్దాం. 9 1s 9, 9 2s 18. a1 by a2 వాల్యూ 1 by 2. నెక్స్ట్ b1 by b2 ఫైండ్ అవుట్ చేద్దాం. b1 by b2. b1 వాల్యూ 3. b1 ఈక్వల్ టు 3 డివైడెడ్ బై b2 వాల్యూ 6. 3 ని 6 ని 3 తో డివైడ్ చేద్దాం. 3 1s 3, 3 2s 6. b1 by b2 ఈక్వల్ టు 1 by 2. నెక్స్ట్ రేషియో c1 by c2. c1 by c2 ఈక్వల్ టు c1 వాల్యూ 12 డివైడెడ్ బై c2 వాల్యూ 24. 12 1s 12, 12 2s 24. c1 by c2 1 by 2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. a1 by a2 1 by 2, b1 by b2 1 by 2, c1 by c2 1 by 2. ఈ 3 రేషియోస్ ఈక్వల్ అయినాయి. therefore a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2. ఈ 3 రేషియోస్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి ఇన్ఫినిట్లీ సొల్యూషన్స్ వస్తాయి. దీస్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ infinitely solutions and lines are coincident. ఇలా 3 రేషియోస్ ఈక్వల్ అయితే రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి ఇన్ఫినిట్లీ సొల్యూషన్స్ ఉంటాయి. అలానే రెండు లైన్స్ కోఇన్సిడెన్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి రేషియోస్ ని కంపారిజన్ చేద్దాం. Given equations are first equation 6x minus 3y plus 10 equal to 0. 6x minus 3y plus 10 equal to 0. Comparing with a1x plus b1y plus c1 equal to 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేయాలి. x కోఎఫిషియంట్ a1. ఈ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ 6 ఉంది. a1 ఈక్వల్ టు 6. y కోఎఫిషియంట్ b1. ఈ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ -3. b1 వాల్యూ -3. నెక్స్ట్ c1 వాల్యూ 10.
c1 ఈక్వల్ టు 10. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ రాద్దాం. 2x మైనస్ y ప్లస్ 9 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ సెకండ్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేయాలి. x కోషంట్ a2, ఈ ఈక్వేషన్లో x కోషంట్ 2 ఉంది, a2 వాల్యూ 2. నెక్స్ట్ y కోషంట్ b2, y కోషంట్ ముందర మైనస్ సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉందంటే -1, b2 వాల్యూ -1, c2 వాల్యూ 9, c2 ఈక్వల్ టు 9. ఫస్ట్ రేషియో a1 by a2 ఈక్వల్ టు a1 వాల్యూ 6 డివైడెడ్ బై a2 వాల్యూ 2, 2 1s 2, 2 3 6, a1 by a2 3 by 1 అంటే 3. నెక్స్ట్ b1 by b2, b1 by b2, b1 వాల్యూ -3, -3 డివైడెడ్ బై b2 వాల్యూ -1, మైనస్ క్యాన్సల్, 3 by 1 అంటే 3. నెక్స్ట్ రేషియో c1 by c2, c1 వాల్యూ 10 డివైడెడ్ బై c2 వాల్యూ 9. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a1 by a2 వాల్యూ, b1 by b2 వాల్యూ ఇవి రెండు ఈక్వల్. దేర్ఫోర్ a1 by a2 ఈక్వల్ టు b1 by b2. కానీ c1 by c2 వాల్యూ 10/9 డిఫరెంట్గా వచ్చింది. c1 by c2 వాల్యూ ఈక్వల్ కాలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు c1 by c2. ఈ ఫస్ట్ 2 రేషియోస్ ఈక్వల్ అయినాయి, లాస్ట్ రేషియో ఈక్వల్ కాలేదు కాబట్టి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి ఎలాంటి సొల్యూషన్ ఉండదు. అలానే ఈ రెండు లైన్స్ ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ కావు. దీస్ 2 లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్ అండ్ lines never cross each other. These 2 linear equations have no solution and lines never cross each other. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి ఎలాంటి సొల్యూషన్ ఉండదు, అలానే ఈ రెండు లైన్స్ ఎక్కడా కూడా క్రాస్ కావు. నెక్స్ట్ వన్ థర్డ్ రోమన్. ఈ ప్రాబ్లంలో రేషియోస్ a1 by a2, b1 by b2, c1 by c2 కంపారిజన్ చేయాలి. నెక్స్ట్ అలానే ఈ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా లేదా ఇన్కన్సిస్టెంటా ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ రాద్దాం. గివెన్ ఫస్ట్ ఈక్వేషన్ 3x plus 2y ఈక్వల్ టు 5, 3x plus 2y ఈక్వల్ టు 5. ఈ ఈక్వేషన్లో ఈక్వల్ టు రైట్ సైడ్ 5 ఉంది, ఈ 5ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 3x plus 2y ప్లస్ 5 లెఫ్ట్ సైడ్కి వస్తే -5 అవుతుంది, -5 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 ఈక్వేషన్తో కంపారిజన్ చేద్దాం. కంపేరింగ్ విత్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఇక్కడ x కోషంట్ a1, ఈ ఫస్ట్ ఈక్వేషన్లో x కోషంట్ 3, a1 ఈక్వల్ టు 3. నెక్స్ట్ y కోషంట్ b1 ఉంది, ఈ ఈక్వేషన్లో y కోషంట్ 2, b1 ఈక్వల్ టు 2. నెక్స్ట్ c1 కాన్స్టాంట్ టర్మ్ -5, c1 ఈక్వల్ టు -5. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 2x - 3y ఈక్వల్ టు 7, 2x - 3y ఈక్వల్ టు 7. ఈ ఈక్వేషన్లో కూడా ఈక్వల్ టు రైట్ సైడ్ 7 ఉంది, ఈ 7ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 2x - 3y, 7 లెఫ్ట్ సైడ్ వస్తే -7 అవుతుంది, -7 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ సెకండ్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేద్దాం. x కోషంట్ a2,
ఈ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ 2. సో a2 వాల్యూ 2కి ఈక్వల్ అవుతుంది. a2 ఈక్వల్ టు 2. ఇక్కడ y కోఎఫిషియంట్ b2 ఉంది. ఇక్కడ y కోఎఫిషియంట్ -3. సో b2 వాల్యూ -3. నెక్స్ట్ కాన్స్టాంట్ c2. ఈ సెకండ్ ఈక్వేషన్లో కాన్స్టాంట్ -7. c2 ఈక్వల్ టు -7. ఇప్పుడు రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రేషియో a1/a2. a1/a2 ఈక్వల్ టు a1 వాల్యూ 3 డివైడెడ్ బై a2 వాల్యూ 2, a2 వాల్యూ 2. నెక్స్ట్ రేషియో b1/b2. b1/b2 ఈక్వల్ టు b1 వాల్యూ 2 డివైడెడ్ బై b2 వాల్యూ -3. నెక్స్ట్ రేషియో c1/c2. c1/c2 ఈక్వల్ టు c1 వాల్యూ -5 డివైడెడ్ బై c2 వాల్యూ -7. న్యూమరేటర్లో డినామినేటర్లో మైనస్ క్యాన్సల్. 5/7. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a1/a2, b1/b2 ఈ రెండు వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. therefore a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఈ రెండు రేషియోస్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి ఒకే సొల్యూషన్ ఉంటుంది. అలానే ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్. దీస్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ intersect each other at one point and one solution. Linear equations have consistent. ఈ లీనియర్ ఈక్వేషన్స్ రెండు ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. నెక్స్ట్ అలానే ఒకే సొల్యూషన్ ఉంటుంది. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సెకండ్ వన్. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి రేషియోస్ కంపారిజన్ చేయాలి. నెక్స్ట్ అలానే ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా లేదా ఇన్కన్సిస్టెంటా ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఫస్ట్ ఈక్వేషన్ 2x - 3y ఈక్వల్ టు 8. 2x - 3y ఈక్వల్ టు 8. ఈక్వల్ టు రైట్ సైడ్ 8 ఉంది. ఈ 8ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 2x - 3y 8 లెఫ్ట్ సైడ్ వస్తే -8 అవుతుంది. -8 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేద్దాం. సో ఇక్కడ x కోఎఫిషియంట్ a1 ఉంది. ఈ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 2. సో a1 వాల్యూ 2కి ఈక్వల్ అవుతుంది. a1 ఈక్వల్ టు 2. నెక్స్ట్ b1 వాల్యూ -3. b1 ఈక్వల్ టు -3. c1 వాల్యూ -8. c1 ఈక్వల్ టు -8. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 4x - 6y ఈక్వల్ టు 9. 4x - 6y ఈక్వల్ టు 9. కంపేరింగ్ విత్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈక్వల్ టు రైట్ సైడ్ 9 ఉంది. ఈ 9ని కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 4x - 6y 9 లెఫ్ట్ సైడ్ వస్తే -9 అవుతుంది. -9 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్. సో ఈ సెకండ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 4 ఉంది. సో a2 వాల్యూ 4. a2 ఈక్వల్ టు 4. b2 వాల్యూ -6. b2 ఈక్వల్ టు -6. c2 వాల్యూ -9. c2 ఈక్వల్ టు -9. ఇప్పుడు రేషియోస్ కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ వన్ a1/a2. a1 వాల్యూ 2 డివైడెడ్ బై a2 వాల్యూ 4. 2 1s 2, 2 2s 4, 1/2. సెకండ్ రేషియో b1/b2. b1 వాల్యూ -3 డివైడెడ్ బై b2 వాల్యూ -6. న్యూమరేటర్లో డినామినేటర్లో మైనస్ క్యాన్సల్. 3 1s 3, 3 2s 6, 1/2. నెక్స్ట్ రేషియో c1/c2.
ఈక్వల్ టు C1 వాల్యూ -8 డివైడెడ్ బై C2 వాల్యూ -9 న్యూమరేటర్లో డినామినేటర్లో మైనస్ క్యాన్సల్ ఈక్వల్ టు 8/9. రేషియోస్ అబ్జర్వ్ చేయండి. A1/A2 రేషియో, B1/B2 రేషియో ఇవి రెండు ఈక్వల్ అయినాయి 1/2. therefore A1/A2 ఈక్వల్ టు B1/B2. కానీ C1/C2 రేషియో డిఫరెంట్గా వచ్చింది, నాట్ ఈక్వల్ టు C1/C2. రేషియోస్ ఇలా ఉన్నప్పుడు ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్గా ఉంటాయి. రెండు లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ అయితే అలాంటి లీనియర్ ఈక్వేషన్స్కి ఎలాంటి సొల్యూషన్ ఉండదు. ఈ లీనియర్ ఈక్వేషన్స్కి ఎలాంటి సొల్యూషన్ లేకపోతే ఆ లీనియర్ ఈక్వేషన్స్ అప్పుడు ఇన్కన్సిస్టెంట్ అవుతాయి. దీస్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ నో సొల్యూషన్. హెన్స్ దీస్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్కన్సిస్టెంట్. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్గా ఉండటం వల్ల ఎలాంటి సొల్యూషన్ ఉండదు. లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ లేకపోవడం వల్ల ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అలానే ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా లేదా ఇన్కన్సిస్టెంటా ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ 3/2x ప్లస్ 5/3y ఈక్వల్ టు 7 ఈక్వల్ టు రైట్ సైడ్ 7 ఉంది. ఈ 7ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 3/2x ప్లస్ 5/3y 7 లెఫ్ట్ సైడ్ వస్తే -7 అవుతుంది. -7 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేయాలి. ఇక్కడ x కోఎఫిషియంట్ a1 ఉంది, ఇక్కడ x కోఎఫిషియంట్ 3/2. a1 వాల్యూ 3/2, y కోఎఫిషియంట్ b1, ఇక్కడ y కోఎఫిషియంట్ 5/3, b1 వాల్యూ 5/3, b1 ఈక్వల్ టు 5/3. c1 కాన్స్టాంట్ -7, c1 ఈక్వల్ టు -7. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 9x - 10y ఈక్వల్ టు 14. 9x - 10y ఈక్వల్ టు 14. ఈ 14ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 9x - 10y 14 లెఫ్ట్ సైడ్ వస్తే -14 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ సెకండ్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేయాలి. x కోఎఫిషియంట్ a2 ఉంది, ఇక్కడ x కోఎఫిషియంట్ 9, a2 ఈక్వల్ టు 9. y కోఎఫిషియంట్ b2, ఇక్కడ y కోఎఫిషియంట్ -10, b2 వాల్యూ -10, c2 కాన్స్టాంట్ -14, c2 ఈక్వల్ టు -14. ఫస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 ఈక్వల్ టు a1 వాల్యూ 3/2 డివైడెడ్ బై a2 వాల్యూ 9. సో 9కి డినామినేటర్ ఏం లేదంటే 1. సో న్యూమరేటర్లో 3/2 ఉంది, 3/2. ఈ 9/2 న్యూమరేటర్లోకి వస్తే రివర్స్ అవుతుంది, ఇంటూ 1/9. 3 1s 3, 3 3s 9, 1 into 1 1 divided by 2 into 3 6. a1/a2 value 1/6. Second ratio b1/b2 equal to b1 value 5/3 divided by b2 value -10. 10 కి డినామినేటర్ ఏం లేదంటే 1, న్యూమరేటర్లో 5/3 ఉంది, 5/3. ఈ -10/1 న్యూమరేటర్లోకి వస్తే రివర్స్ అవుతుంది, ఇంటూ -1/10. 5 1s 5, 5 2s 10. 1 into -1 divided by 3 into 2 6. నెక్స్ట్ థర్డ్ రేషియో
C1 by C2 equal to C1 value -7 divided by C2 value -14. న్యూమరేటర్లో డినామినేటర్లో మైనస్ క్యాన్సల్. 7 1s 7, 7 2s 14, 1/2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, A1 by A2 వాల్యూ 1/6, B1 by B2 వాల్యూ -1/6. ఇవి రెండు డిఫరెంట్. దేర్ఫోర్ A1 by A2 నాట్ ఈక్వల్ టు B1 by B2. ఇవి రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి ఒకే సొల్యూషన్ ఉంటుంది. అలానే ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఉండటం వల్ల ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ సిస్టమ్. దీస్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ వన్ పాయింట్. And one solution. Hence, these are consistent. Next one, third Roman fourth one. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అలానే ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా లేదా ఇన్కన్సిస్టెంటా ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఫస్ట్ ఈక్వేషన్ 5x - 3y = 11, 5x - 3y = 11 ఈక్వల్ టు రైట్ సైడ్ 11 ఉంది. ఈ 11 ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 5x - 3y 11 లెఫ్ట్ సైడ్ వస్తే -11 = 0. ఫస్ట్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ a1x plus b1y plus c1 = 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేయాలి. ఇక్కడ x కోఎఫిషియంట్ a1 ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ 5, a1 వాల్యూ 5, y కోఎఫిషియంట్ b1, ఇక్కడ y కోఎఫిషియంట్ -3, సో b1 వాల్యూ -3, b1 = -3, C1 = -11, C1 = -11. Second equation -10x plus 6y = -22, -10x plus 6y = -22. -22 లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. -10x plus 6y -22 లెఫ్ట్ సైడ్ వస్తే +22 = 0. సెకండ్ ఈక్వేషన్ comparing with a2x plus b2y plus c2 = 0. ఈ సెకండ్ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేద్దాం. a2 ప్లస్ లో -10 ఉంది. a2 = -10. b2 ప్లస్ లో 6 ఉంది. b2 = 6. c2 ప్లస్ లో 22 ఉంది. c2 = 22. నెక్స్ట్ ఇప్పుడు రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ a1 by a2 = a1 వాల్యూ 5 డివైడెడ్ బై a2 వాల్యూ -10, 5 1s 5, 5 2s 10, 1 డివైడెడ్ బై -2, -1/2. నెక్స్ట్ సెకండ్ రేషియో b1 by b2 = b1 వాల్యూ -3, -3 divided by b2 value 6, 3 1s 3, 3 2s 6, -1/2. Next ratio C1 by C2 = C1 value -11, -11 divided by C2 value 22, 11 1s 11, 11 2s 22, -1/2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a1 by a2 -1/2, b1 by b2 -1/2, c1 by c2 -1/2. ఈ త్రీ రేషియోస్ ఈక్వల్ అయినాయి. దేర్ఫోర్ a1 by a2 = b1 by b2 = c1 by c2. ఈ త్రీ రేషియోస్ ఈక్వల్ అయినందుకు ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కోఇన్సిడెన్స్ లైన్స్ అవుతాయి. కోఇన్సిడెన్స్ లైన్స్ కి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి.
These linear equations have coincidence lines and infinitely many solutions. These are consistent. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కోఇన్సిడెన్స్ లైన్స్ ని ఫామ్ చేస్తాయి. కోఇన్సిడెన్స్ లైన్స్ ఫామ్ అయినప్పుడు ఇన్ఫినిట్లీ సొల్యూషన్స్ వస్తాయి. సో ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి ఇన్ఫినిట్లీ సొల్యూషన్స్ ఉండడం వల్ల ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ సిస్టమ్. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ రోమన్ ఫిఫ్త్ వన్. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి రేషియోస్ ఫైండ్ అవుట్ చేసి కన్సిస్టెంటా లేదా ఇన్కన్సిస్టెంటా ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ 4/3x plus 2y equal to 8 equal to right side 8 ని left side మూవ్ చేద్దాం. 4/3x plus 2y 8 left side వస్తే -8 అవుతుంది. -8 equal to 0. ఫస్ట్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ a1x plus b1y plus c1 equal to 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేద్దాం. x ప్లేస్ లో a1 ఉంది, ఇక్కడ x కోఎఫిషియంట్ a1, ఈ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ 4/3, a1 ఈక్వల్ టు 4/3, y కోఎఫిషియంట్ b1, ఇక్కడ y కోఎఫిషియంట్ b1 ఈక్వల్ టు 2, c1 వాల్యూ -8, c1 ఈక్వల్ టు -8. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 2x plus 3y ఈక్వల్ టు 12, 2x plus 3y equal to 12 ఈక్వల్ టు రైట్ సైడ్ 12 ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 2x plus 3y 12 లెఫ్ట్ సైడ్ వస్తే -12 అవుతుంది. -12 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ a2x plus b2y plus c2 ఈక్వల్ టు 0. x కోఎఫిషియంట్ a2, ఇక్కడ x కోఎఫిషియంట్ 2, a2 ఈక్వల్ టు 2, y కోఎఫిషియంట్ b2, ఇక్కడ y కోఎఫిషియంట్ 3, b2 ఈక్వల్ టు 3, c2 వాల్యూ -12, c2 ఈక్వల్ టు -12. ఫస్ట్ రేషియో a1/a2 ఈక్వల్ టు a1 వాల్యూ 4/3, 4/3 డివైడెడ్ బై a2 వాల్యూ 2 ఇట్ ఈస్ ఈక్వల్ టు న్యూమరేటర్లో 4/3 ఉంది, 4/3. 2ని 2/1 రాసుకోవచ్చు. ఈ 2/1 న్యూమరేటర్లోకి వస్తే రివర్స్ అవుతుంది, ఇంటూ 1/2. 2 1s 2, 2 2s 4, 2 into 1 2 డివైడెడ్ బై 3 into 1 3. a1/a2 వాల్యూ 2/3. నెక్స్ట్ సెకండ్ రేషియో b1/b2, b1 వాల్యూ 2 divided by b2 value 3. So b1/b2 2/3. c1 next ratio c1/c2 equal to c1 value -8 divided by c2 value -12. Numerator lo denominator lo minus cancel. 4 2s 8, 4 3s 12, 2/3. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a1/a2 2/3, b1/b2 2/3, c1/c2 2/3. ఈ 3 రేషియోస్ ఈక్వల్ అయినాయి. దేర్ఫోర్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఈ 3 రేషియోస్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కోఇన్సిడెన్స్ లైన్స్ ఫామ్ చేస్తాయి. కోఇన్సిడెంట్ లైన్ కి ఇన్ఫినిట్లీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. ఎప్పుడైతే మనకి రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి ఇన్ఫినిట్లీ సొల్యూషన్స్ వస్తాయో అప్పుడు ఆ సిస్టమ్ కన్సిస్టెంట్ సిస్టమ్. దీస్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఈ లీనియర్ ఈక్వేషన్స్ కోఇన్సిడెన్స్ లైన్స్ ఫామ్ చేస్తాయి. కోఇన్సిడెన్స్ లైన్స్ కి ఇన్ఫినిట్లీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. హెన్స్ దీస్ ఆర్ కన్సిస్టెంట్. ఈ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ సిస్టమ్ ని ఫామ్ చేస్తాయి. Which of the following pair of linear equations are consistent or inconsistent? If consistent, obtain the solution graphically. ఇక్కడ ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా లేదా ఇన్కన్సిస్టెంటా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అలానే
ఒకవేళ ఈ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అవుతే అప్పుడు ఈ సొల్యూషన్ని గ్రాఫ్ రూపంలో ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్స్ రాద్దాం. గివెన్ x plus y equal to 5, x plus y equal to 5, ఈక్వల్ టు రైట్ సైడ్ 5ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. x plus y 5 లెఫ్ట్ సైడ్ వస్తే -5 అవుతుంది. -5 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ a1x plus b1y plus c1 ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేద్దాం. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏం లేదంటే 1, a1 వాల్యూ 1కి ఈక్వల్, a1 ఈక్వల్ టు 1. y కోఎఫిషియంట్ ఏం లేదంటే 1, b1 వాల్యూ 1కి ఈక్వల్, b1 ఈక్వల్ టు 1. c1 కాన్స్టెంట్ -5, c1 ఈక్వల్ టు -5. నెక్స్ట్ సెకండ్ వన్ 2x plus 2y ఈక్వల్ టు 10, 2x plus 2y ఈక్వల్ టు 10. ఈక్వల్ టు రైట్ సైడ్ 10 ఉంది, లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 2x plus 2y 10 లెఫ్ట్ సైడ్ వస్తే -10 అవుతుంది. -10 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ a2x plus b2y plus c2 ఈక్వల్ టు 0. ఈ సెకండ్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేద్దాం. a2 వాల్యూ 2, a2 ఈక్వల్ టు 2, b2 వాల్యూ 2, b2 ఈక్వల్ టు 2, c2 వాల్యూ -10, c2 ఈక్వల్ టు -10. నెక్స్ట్ మనం రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రేషియో a1/a2 ఈక్వల్ టు a1 వాల్యూ 1, 1 డివైడెడ్ బై a2 వాల్యూ 2, 2. సెకండ్ రేషియో b1/b2 ఈక్వల్ టు b1 వాల్యూ 1 డివైడెడ్ బై b2 వాల్యూ 2. నెక్స్ట్ రేషియో c1/c2, c1 వాల్యూ -5 డివైడెడ్ బై c2 వాల్యూ -10. న్యూమినేటర్లో డినామినేటర్లో మైనస్ క్యాన్సల్, 5 1s 5, 5 2s 10 ఈక్వల్ టు 1/2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a1/a2 వాల్యూ 1/2, b1/b2 1/2, c1/c2 1/2. ఈ 3 రేషియోస్ ఈక్వల్. దేర్ఫోర్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఈ 3 రేషియోస్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి చాలా సొల్యూషన్స్ వస్తాయి. దీస్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. లీనియర్ ఈక్వేషన్స్కి చాలా సొల్యూషన్స్ వస్తాయి. సో ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. సో ఈక్వేషన్స్ మనకి కన్సిస్టెంట్ అవుతాయి. ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ కాబట్టి సొల్యూషన్ని గ్రాఫ్ రూపంలో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ x plus y ఈక్వల్ టు 5. x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు రైట్ సైడ్ 5 ఉంది, ప్లస్ y, రైట్ సైడ్ మూవ్ అయితే -y. ఇప్పుడు ఒక టేబుల్ ఫామ్ చేద్దాం. y వాల్యూ 1 తీసుకుంటా, x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు 5 - y. y వాల్యూ 1 అవుతే 5లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 4. నెక్స్ట్ y వాల్యూ 2 తీసుకుందాం. yలో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 5లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 3. నెక్స్ట్ y వాల్యూ 3 తీసుకుంటా. 5లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 2, x వాల్యూ 2. ఫస్ట్ పాయింట్ 4, 1. నెక్స్ట్ 3, 2. నెక్స్ట్ 2, 3. ఈ 3 పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. x యాక్సిస్ మీద స్కేల్ 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నాను. y యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నాను. సో 1 సెంటీమీటర్ 1 యూనిట్ కాబట్టి 1 2 3 4 నెంబర్స్ ఇలా ఇంక్రీజ్ అయినాయి. y యాక్సిస్ మీద కూడా 1 2 3 4 నెంబర్స్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి.
x, y ఫస్ట్ పాయింట్ 4, 1 రిప్రజెంట్ చేద్దాం. x యాక్సిస్ నుండి 4 యూనిట్స్ డిస్టెన్స్, 4 ఇక్కడ ఉంది. y యాక్సిస్ మీద 4 యూనిట్స్ డిస్టెన్స్. ఈ రెండు పాయింట్స్ ఇక్కడ మీట్ అవుతాయి. సో ఈ పాయింట్ 4, 1. నెక్స్ట్ వన్ 3, 2. x యాక్సిస్ మీద 3 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్. సో 3, 2 ఇక్కడ ఫామ్ అవుతుంది. 3, 2. నెక్స్ట్ వన్ 2, 3. x యాక్సిస్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్. 2, 3. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ 2x plus 2y ఈక్వల్ టు 10. ఈ ఈక్వేషన్లో x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 2x ఈక్వల్ టు రైట్ సైడ్ 10 ఉంది, ప్లస్ 2y రైట్ సైడ్ మొత్తం మైనస్ 2y. x ఈక్వల్ టు 10 minus 2y. 2 రైట్ సైడ్ మొత్తం డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై 2. ఇప్పుడు టేబుల్ ఫామ్ చేద్దాం. ఇప్పుడు x ఈక్వల్ టు 10 minus 2y by 2 ఈ ఈక్వేషన్కి xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. y వాల్యూ 1 తీసుకుంటా, x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు 10 minus 2y, 10 minus 2 ఇంటూ ఇక్కడ y వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 1 డివైడెడ్ బై 2. x ఈక్వల్ టు 10 minus 2 ఇంటూ 1 2 డివైడెడ్ బై 2. 10లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 8 by 2. 2 1s 2, 2 4s 8. 4 by 1 అంటే 4. x వాల్యూ 4. x, y 4, 1. 4, 1. నెక్స్ట్ y వాల్యూ 2 తీసుకుందాం. ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు 10 minus 2y, 2 ఇంటూ y వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ, 2 డివైడెడ్ బై 2. x ఈక్వల్ టు 10 minus 2 ఇంటూ 2 4 by 2. 10లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 6 by 2. 2 1s 2, 2 3s 6. 3 by 1 అంటే 3. x వాల్యూ 3. x, y 3, 2. నెక్స్ట్ y వాల్యూ 3 తీసుకుందాం. x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు 10 minus 2 ఇంటూ ఇక్కడ y ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి, 3 డివైడెడ్ బై 2. x ఈక్వల్ టు 10 minus 2 ఇంటూ 3 6 by 2. 10లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 4 by 2. 2 1s 2, 2 2s 4. 2 by 1 అంటే 2. x వాల్యూ 2. x ఈక్వల్ టు 2. x, y 2, 3. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఆల్రెడీ మనకి xy వాల్యూస్ 4, 1, 3, 2, 2, 3 వచ్చాయి. సో ఇలాంటి పాయింట్స్ మనకి కోఇన్సిడెన్స్ లైన్స్ ఫామ్ చేస్తాయి. సో ఆల్రెడీ ఈ 3 పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేశాం. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ సెకండ్ స్ట్రైట్ లైన్ని డ్రా చేద్దాం. ఈ సెకండ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నేమ్ 2x plus 2y ఈక్వల్ టు 10. ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నేమ్ x plus y ఈక్వల్ టు 5. సో ఇలాంటప్పుడు మనకి ఇన్ఫినిట్లీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఫోర్త్ రోమన్ సెకండ్ వన్ x minus y ఈక్వల్ టు 8, 3x minus 3y ఈక్వల్ టు 16. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా లేదా ఇన్కన్సిస్టెంటా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అలానే ఈ రెండింటికి సొల్యూషన్స్ ఫామ్ అయితే ఆ సొల్యూషన్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. గివెన్ x minus y ఈక్వల్ టు 8. ఇక్కడ ఈక్వల్ టు రైట్ సైడ్ 8 ఉంది. ఈ 8ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. x minus y 8 లెఫ్ట్ సైడ్ వస్తే -8 అవుతుంది. -8 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్ comparing with a1x plus b1y plus c1 equal to 0
ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేయాలి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ a1, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏం లేదంటే 1, a1 వాల్యూ 1, y కోఎఫిషియంట్ b1, y కోఎఫిషియంట్ ఇక్కడ ముందర సింబల్ మైనస్ ఉంది, -1, b1 వాల్యూ -1, c1 కాన్స్టాంట్ -8, c1 ఈక్వల్ టు -8. సెకండ్ ఈక్వేషన్ 3x - 3y ఈక్వల్ టు 16, 3x - 3y ఈక్వల్ టు 16, ఈక్వల్ టు రైట్ సైడ్ 16 ఉంది. ఈ 16ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 3x - 3y 16 లెఫ్ట్ సైడ్ వస్తే -16 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. కంపేరింగ్ విత్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఎక్స్ కోఎఫిషియంట్ a2, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 3, సో a2 వాల్యూ 3కి ఈక్వల్, a2 ఈక్వల్ టు 3. y కోఎఫిషియంట్ b2, ఇక్కడ y కోఎఫిషియంట్ -3, b2 వాల్యూ -3, c2 కాన్స్టాంట్ -16, c2 ఈక్వల్ టు -16. నెక్స్ట్ మనం రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 ఈక్వల్ టు a1 వాల్యూ 1, 1 డివైడెడ్ బై a2 వాల్యూ 3, a1/a2 1/3. సెకండ్ రేషియో b1/b2, b1 వాల్యూ -1, -1 డివైడెడ్ బై b2 వాల్యూ -3. న్యూమరేటర్లో డినామినేటర్లో మైనస్ క్యాన్సల్, 1/3. థర్డ్ రేషియో c1/c2, c1 వాల్యూ -8, -8 డివైడెడ్ బై c2 వాల్యూ -16. న్యూమరేటర్లో డినామినేటర్లో మైనస్ క్యాన్సల్, 8 1s 8, 8 2s 16. c1/c2 1/2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a1/a2 1/3, b1/b2 1/3 ఇవి రెండు ఈక్వల్ అయినాయి. a1/a2 ఈక్వల్ టు b1/b2, కానీ c1/c2 వాల్యూ 1/2 ఈక్వల్ కాలేదు, నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అయ్యి థర్డ్ రేషియో ఈక్వల్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్గా ఉంటాయి. రెండు లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ అవుతే ఆ లీనియర్ ఈక్వేషన్స్కి ఎలాంటి సొల్యూషన్స్ ఉండవు. లీనియర్ ఈక్వేషన్స్కి ఎలాంటి సొల్యూషన్స్ లేకపోతే అప్పుడు ఆ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. These linear equations have parallel to each other and no solutions. లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ అవుతాయి, అప్పుడు ఎలాంటి సొల్యూషన్స్ ఉండవు. సో ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి ఎలాంటి సొల్యూషన్స్ లేకపోవడం వల్ల మనం సొల్యూషన్స్ని గ్రాఫ్లో ఫైండ్ అవుట్ చేయలేము. నెక్స్ట్ వన్, ఫోర్త్ రోమన్ థర్డ్ వన్. ఈ ప్రాబ్లంలో మనం ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా లేదా ఇన్కన్సిస్టెంటా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అయితే అప్పుడు ఆ రెండు లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ని గ్రాఫ్ రూపంలో ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్స్ రాద్దాం. గివెన్ ఫస్ట్ ఈక్వేషన్ 2x + y - 6 = 0, 2x + y - 6 = 0. కంపేరింగ్ విత్ a1x plus b1y plus c1 equal to 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేద్దాం. ఇక్కడ x కోఎఫిషియంట్ a1, ఫస్ట్ ఈక్వేషన్ x కోఎఫిషియంట్ 2, a1 వాల్యూ 2, y కోఎఫిషియంట్ b1, ఇక్కడ y కోఎఫిషియంట్ ఏం లేదంటే 1, b1 వాల్యూ 1, c1 వాల్యూ -6, c1 equal to -6. సెకండ్ ఈక్వేషన్ 4x - 2y - 4 equal to 0, 4x - 2y - 4 equal to 0. సెకండ్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ a2x plus b2y plus c2 equal to 0. ఈ సెకండ్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేయాలి. x కోఎఫిషియంట్ a2, ఇక్కడ x కోఎఫిషియంట్ 4, a2 equal to 4, b2 value -2, b2 equal to -2, c2 value -4, c2 equal to -4,
నెక్స్ట్ మనం రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రేషియో a1/a2, a1 వాల్యూ 2 డివైడెడ్ బై a2 వాల్యూ 4, 2 1s 2, 2 2s 4, 1/2. నెక్స్ట్ రేషియో b1/b2, b1 వాల్యూ 1 divided by b2 value -2. Next ratio c1/c2, c1 value -6 divided by c2 value -4. Numerator lo denominator lo minus cancel. 2 3 6, 2 2s 4, 3/2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. a1/a2 1/2, b1/b2 1/-2 ఇవి రెండు ఈక్వల్ కాలేదు. therefore a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఈ రెండు రేషియోస్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి ఒకే సొల్యూషన్ ఉంటుంది. అలానే ఇవి రెండు ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. దీస్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్ అండ్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ అట్ వన్ పాయింట్. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి ఒకే సొల్యూషన్ ఉంటుంది. అలానే ఇవి రెండు ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి ఒకే సొల్యూషన్ ఉండటం వల్ల ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ సిస్టమ్. హెన్స్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. సో నెక్స్ట్ మనం ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ని గ్రాఫ్ రూపంలో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 2x + y -6 = 0. ఈ ఈక్వేషన్లో y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y = -6 రైట్ సైడ్ మూవ్ అయితే +6 అవుతుంది. +6 + 2x రైట్ సైడ్ మూవ్ అయితే -2x. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఒక టేబుల్ని ఫామ్ చేద్దాం. x వాల్యూ 0 తీసుకుంటున్నా. y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y = 6 - 2x, 6 - 2 ఇంటూ ఇక్కడ x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0. y = 6 - 2 ఇంటూ 0 0. 6లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే 6. y వాల్యూ 6. y = 6. x, y 0, 6. నెక్స్ట్ x వాల్యూ 1 తీసుకుంటా. 1. y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y = 6 - 2x, 2 ఇంటూ x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. y = 6 - 2 ఇంటూ 1 2, 6 - 2 4. y వాల్యూ 4. x, y 1, 4. నెక్స్ట్ x వాల్యూ 2 తీసుకుంటా. y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y = 6 - 2 ఇంటూ x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2. y = 6 - 2 ఇంటూ 2 4. 6లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 2. y వాల్యూ 2. x, y 2, 2. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని ఈ గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. ఈ గ్రాఫ్లో x యాక్సిస్ 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నాను. x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ డిస్టెన్స్ని 1 యూనిట్గా తీసుకున్నాను. y యాక్సిస్ కూడా 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నాను. సో కాబట్టి y యాక్సిస్ పైన కూడా 1 2 3 నెంబర్స్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ x, y 0, 6. సో x యాక్సిస్ నుంచి x కోఆర్డినేట్ 0 యూనిట్స్ ఉంది. y కోఆర్డినేట్ 6 యూనిట్స్. సో y యాక్సిస్ మీద 6 యూనిట్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ పాయింట్ 0, 6. నెక్స్ట్ 1 4. x యాక్సిస్ నుండి 1 యూనిట్ డిస్టెన్స్, y యాక్సిస్ నుండి 4 యూనిట్స్ డిస్టెన్స్. 1, 4. నెక్స్ట్ పాయింట్ 2, 2. x యాక్సిస్ మీద 2 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్. 2, 2. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నేమ్ 2x + y -6 = 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 4x - 2y -4 = 0. ఈ ఈక్వేషన్లో y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. -2y =
ప్లస్ 4x రైట్ సైడ్ మీద అయితే మైనస్ 4x అవుతుంది. మైనస్ 4x మైనస్ 4 రైట్ సైడ్ మీద అయితే ప్లస్ 4 y ఈక్వల్ టు మైనస్ 4x ప్లస్ 4 మైనస్ 2 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది డివైడెడ్ బై మైనస్ 2. y ఈక్వల్ టు న్యూమరేటర్లో మైనస్ 2ని కామన్ చేద్దాం. మైనస్ 2ని కామన్ చేస్తున్నా. ఇక్కడ మైనస్ 4x ఉంది. మైనస్ 2 ఇంటూ ప్లస్ 2x మైనస్ 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఉంది. 2 ఇంటూ 2 4 డివైడెడ్ బై 2. న్యూమరేటర్లో డినామినేటర్లో మైనస్ 2 క్యాన్సల్. y ఈక్వల్ టు 2x మైనస్ 2. ఈ ఈక్వేషన్కి x, y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు x వాల్యూ 1 తీసుకుంటా, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. y ఈక్వల్ టు ఈక్వేషన్ 2x మైనస్ 2. ఇక్కడ x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ 2. 2 ఇంటూ 1 2 మైనస్ 2. 2లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 0. y వాల్యూ 0. x, y 1, 0. నెక్స్ట్ x వాల్యూ 2 తీసుకుందాం. y ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ 2. 2 ఇంటూ 2 4 మైనస్ 2. 4లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2. y వాల్యూ 2. x, y 2, 2. నెక్స్ట్ x వాల్యూ 3 తీసుకుందాం. y ఈక్వల్ టు 2 ఇంటూ x వాల్యూ 3 మైనస్ 2. 2 ఇంటూ 3 6 మైనస్ 2. 6లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 4. y వాల్యూ 4. x, y 3, 4. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ 1, 0. x యాక్సిస్ నుంచి 1 యూనిట్ డిస్టెన్స్ 1, 0. సెకండ్ పాయింట్ 2, 2. x యాక్సిస్ మీద 2 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ మీద 2 యూనిట్స్ డిస్టెన్స్. సో ఈ పాయింట్ 2, 2. నెక్స్ట్ వన్ 3, 4. x యాక్సిస్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్ 3, 4. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నేమ్ 4x మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఈ రెండు స్ట్రైట్ లైన్స్ 2, 2 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. Therefore, from the graph, lines are intersecting at 2, 2. ఈ రెండు లైన్స్ 2, 2 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. నెక్స్ట్ వన్ ఫోర్త్ రోమన్ ఫోర్త్ వన్. ఈ రెండు ఈక్వేషన్స్ కన్సిస్టెంటా లేదా ఇన్కన్సిస్టెంటా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అలానే ఈ రెండు ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అయితే సొల్యూషన్ని గ్రాఫ్ రూపంలో ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్స్ గివెన్ ఫస్ట్ ఈక్వేషన్ 2x minus 2y minus 2 equal to 0 comparing with a1x plus b1y plus c1 equal to 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేయాలి. x కోఎఫిషియంట్ a1, ఇక్కడ x కోఎఫిషియంట్ 2, a1 వాల్యూ 2, y కోఎఫిషియంట్ b1, ఇక్కడ y కోఎఫిషియంట్ -2, b1 వాల్యూ -2, c1 వాల్యూ -2, c1 equal to -2. Second equation 4x minus 4y minus 5 equal to 0. 4x minus 4y minus 5 equal to 0. Second equation comparing with a2x plus b2y plus c2 equal to 0. ఈ సెకండ్ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేయాలి. a2 వాల్యూ 4, a2 equal to 4, b2 వాల్యూ -4, b2 equal to -4, c2 వాల్యూ -5, c2 equal to -5. నెక్స్ట్ మనం రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. a1 by a2
ఈక్వల్ టు a1 వాల్యూ 2, 2 divided by a2 value 4, 2 ones 2, 2 twos 4, 1 by 2. Second ratio b1 by b2 equal to b1 value minus 2 divided by b2 value minus 4. Numerator lo denominator lo minus cancel. 2 ones 2, 2 twos 4, 1 by 2. Next ratio c1 by c2. c1 value minus 2 divided by c2 value minus 5. Numerator lo denominator lo minus cancel. c1 by c2 2 by 5. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a1 by a2, b1 by b2 ఇవి రెండు ఈక్వల్ అయినాయి 1 by 2 కి. c1 by c2 2 by 5 డిఫరెంట్ గా ఉంది. therefore a1 by a2 ఈక్వల్ టు b1 by b2. సో కానీ c1 by c2 ఈక్వల్ కాలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు c1 by c2. ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అయినాయి, ఈ థర్డ్ రేషియో ఈక్వల్ కాలేదు కాబట్టి ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ అవుతాయి. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ లైన్స్ ఫామ్ చేసినప్పుడు ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కి ఎలాంటి సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ లేకపోవడం వల్ల ఈ ఈక్వేషన్స్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. దీస్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ నో సొల్యూషన్. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ లైన్స్ ఫామ్ చేస్తాయి, అలానే సొల్యూషన్ ఉండదు. హెన్స్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఈ ఈక్వేషన్స్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్కి ఈక్వల్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, ఇవి 3.1 ఎక్సైకి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఈ వీడియోలో ఫస్ట్ రోమన్ నుంచి ఫోర్త్ రోమన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.